కూటమి నాయకులకు దేవుడంటే భయం భక్తి లేకుండా పోయింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం భూములను కబ్జా చేయడమే కాకుండా అందులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి చెందిన భూముల్లో టీడీపీ నేత అడ్డాల రామరాజు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. కోర్టులో తీర్పు పెండింగ్ ఉండగానే నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేశారు. కోర్టు తీర్పు దేవస్థానానికి అనుకూలంగా రావడంతో అక్రమ నిర్మాణాన్ని పోలీసుల సాయంతో అధికారులు కూల్చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు సింహాచలం నుంచి అందిస్తారు. కూటమి పాలనలో దేవుని ఆస్తులకి కూడా రక్షణ లేకుండా పోతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం సింహాచలం విరాట్ నగర్లో ఉన్నాము. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన నాయకుడు అడ్డాల రామరాజు అక్రమంగా నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఈ నిర్మాణం మీద కోర్టులో వివాదం నడుస్తుండగానే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మాణాన్ని ఆయన మొదలుపెట్టారు. అయితే కోర్టులో తీర్పు దేవస్థానానికి అనుకూలంగా రావడంతో ఈరోజు అధికారులు పోలీసుల సహాయంతో ఈ షాపింగ్ కాంప్లెక్స్ను కూల్చివేయడం జరిగింది. అయినా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అయితే ఈ నిర్మాణం మీద అప్పట్లోనే దేవాదాయ శాఖ అధికారులు కోర్టుకు వెళ్లడంతో కొన్ని సంవత్సరాల పాటు ఈ నిర్మాణాన్ని ఆపేశారు. 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో మళ్ళీ ఈ నిర్మాణాన్ని మొదలుపెట్టి పూర్తి చేసే స్థితికి తీసుకువచ్చారు. అయితే కోర్టులో ఒక వారం రోజుల క్రితం దేవస్థానానికి అనుకూలంగా తీర్పు రావడంతో అధికారులు ఈరోజు ఈ భవనాన్ని కూల్చివేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాంటి అక్రమాలకు పాల్పడడం మీద పెద్ద ఎత్తున సింహాచలం అప్పన్నకు సంబంధించిన భక్తులంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూటమి నాయకులు విశాఖ నగరంలో ప్రభుత్వానికి సంబంధించిన వేలాది కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు. అలాగే పేదలకు సంబంధించిన భూములను కబ్జా చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ప్రజలకు సంబంధించిన భూములను, మరోవైపు సింహాచలం అప్పన్న స్వామికి సంబంధించిన ఆస్తులను కాజేయాలని చూస్తున్నారు. దీని మీద భక్తులంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి దోపిడీ జరగలేదని, ప్రభుత్వ ప్రజల దేవాదాయ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలే వీటిని ప్రోత్సహిస్తున్నారని చెప్పి విశాఖ వాసులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖకు సంబంధించిన కానీ ప్రజల ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన భూములు కానీ కాపాడాలని చెప్పి విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అధికారం చేతిలో ఉందని చెప్పి ఇష్టానుసారంగా కబ్జాలకు, ఆక్రమణలకు పాల్పడితే విశాఖ వాసులు కూటమి ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఎన్నికలకు ముందు విశాఖ నగరంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల భూములు కాపాడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గీతం యూనివర్సిటీకి కానీ లేదంటే తమకు నచ్చిన కంపెనీలకు కానీ ఇష్టానుసారంగా పప్పు బెల్లాల భూములన్నింటిని కూడా పంచిపెడుతున్నారు. చివరికి దేవస్థానానికి చెందిన భూములను కూడా కబ్జాకు, ఆక్రమణలకు పాల్పడుతున్నారంటే కూటమి నాయకులు ఎంతకు బరి తెగించారనే విషయం అయితే మనకి అర్థమవుతుంది. కెమెరామెన్ శంకర్తో నాయుడు, సింహాచలం నుంచి.